బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ల మధ్య వివాదం, థియేటర్ల బంద్ వ్యవహారంపై ఫైర్ అయ్యారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. పర్సంటేజీ ఖరారైతే తనలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. పర్సంటేజీ విషయం ఒక కొలికి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింక్ పెట్టడం సరికాదన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దని కోరారు ఆర్ నారాయణమూర్తి. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనారాయణ ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్మిడి భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ. పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెంట్ సిస్టమ్ ఉండకూడదు, లీజ్ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు వీళ్ళు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనారాయణ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాలి, ఇంప్లిమెంట్ కాల. లేటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం, ఇది ఇష్యూ మీద రైట్ చేశాం, విజ్ఞప్తి చేశాం, టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం విషయంలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు, మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమల్లు ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది, అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వక కలవచ్చు కదా అన్నారు. ఆయన శభాష్, కలవాలి, రాజులు మీరు, కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏం సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా, అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి, రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్, ద సేమ్ టైమ్ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50% బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, కానీ ఫలప్రదం కాల. ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ల మధ్య వివాదం, థియేటర్ల బంద్ వ్యవహారంపై ఫైర్ అయ్యారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే గత కొంతకాలంగా హరిహర వీరమల్లుకు సంబంధించి ఏదైతే వివాదం తలెత్తిందో, ముఖ్యంగా థియేటర్లకు సంబంధించి లీజుకు కావచ్చు, పర్సంటేజ్ విషయమైన దీనికి సంబంధించి ప్రొడ్యూసర్లు అలాగే థియేటర్ల ఓనర్లకు మధ్య ఒక మీటింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అంశం ఉందో దాని గురించి ఈరోజు ఆర్ నారాయణమూర్తి ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు అడ్డుకోవడం కోసమే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ను ప్రకటించినట్టు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. పవన్ మీద ఎవరండి కుట్ర పన్నుతారు, థియేటర్లు బంద్ పచ్చి అబద్ధం అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు.
హరహర వీరమల్లు సినిమాను ఆపడానికి థియేటర్లు బంద్కు పిలుపునిచ్చారనే మాట రావడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని, అది దుర్మార్గమే చర్య అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. బంద్ వెనుక కుట్ర ఉందని, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం సరైనది కాదని చెప్పేసి కూడా అన్నారు. అలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాలనా సంస్థ మండలి కానీ, ఫిలిం ఛాంబర్ కానీ ఎప్పుడు కూడా థియేటర్ల బంద్కు పిలుపునివ్వలేదని ఆర్ నారాయణమూర్తి గుర్తు చేశారు. బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మస్త్రం వంటిదని ఆయన అయితే వ్యాఖ్యానించారు. బంద్ను ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం 3 వారాల ముందుగా నోటీసులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అలానే థియేటర్ల బంద్ విషయంలో అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. నిర్మాతల మండలి కానీ, ఫిలిం ఛాంబర్ కానీ బంద్ నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్పారు. నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండానే ఉద్దేశాలతోనే 3 వారాల ముందు బంద్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్మాతల మండలి కానీ, ఫిలిం ఛాంబర్ లో కానీ నిబంధనలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆర్ నారాయణమూర్తి వివరించారు. అలాంటప్పుడు హరహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని చెప్పేసి కూడా ఆర్ నారాయణమూర్తి అయితే ప్రశ్నించారు. అయితే ఏదైతే ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఏపీలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఎవరండి కుట్ర పన్నుతారు అని ఆయన ప్రశ్నించారు. ఓకే రైట్, థ్యాంక్ యూ లెనిన్.